భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. తొలుత రామయ్య సీతమ్మ వారులకు ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. ఆ తర్వాత రోజు ఉదయం 11 గంటలకు రాములోరి కళ్యాణ మహోత్సవం మిథులా స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కళ్యాణం చూడటానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు రానున్న నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలువురు ప్రముఖులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలను దారి మళ్లిస్తూ భారీ గేట్లు ఏర్పాటు చేశారు. బందోబస్తుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్తో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్. కొత్తగూడెం జిల్లాలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో పాటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఉన్నారు. వాళ్ళని అడిగిందే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఈసారి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇక్కడ ఈ నేపథ్యంలో ఎటువంటి ఏర్పాటు? సో ఈసారి మనకు 27th అండ్ 28th కళ్యాణం మరియు పట్టాభిషేకం జరగబోతుందండి. దానికి సీఎం గారు, అదేవిధంగా మినిస్టర్స్ అండ్ గవర్నర్ గారు కూడా రాబోతున్నారు. దీనికి గాను సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ భక్తుల రిలేటెడ్ కూడా ఏవైతే సెక్టర్ ప్లాన్స్ ఉన్నాయో ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ 2000 మెంబర్స్ను మేము బందోబస్తుకు డిప్లాయ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈసారి కూడా క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో మనకు పార్కింగ్ ప్లేసెస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, సెక్టర్ వైజ్ ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడ అనేది కూడా దాంట్లో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగిందండి. అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రత్యేకంగా మంత్రులు కూడా రానున్నారు. అంటే 561 కోట్ల నిధులు అయితే ఏర్పాటు చేసే శంకుస్థాపన నేపథ్యంలో అంటే ట్రాఫిక్ మళ్లింపులు ఏమైనా జరగనున్నాయంటారు ఇతర రాష్ట్రాల నుండి? డెఫినెట్లీ అండి. నార్మల్ పబ్లిక్ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా సీఎం గారిది కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, హానరబుల్ జడ్జెస్ కూడా వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా క్లియర్ కట్ పాసేజ్ ఇచ్చే విధంగా కూడా ఈసారి రూట్ మ్యాప్ చేయడం జరిగింది. అండ్ మనం సీసీటీవీస్ అదేవిధంగా డ్రోన్స్ తోటి కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ ఏమైనా అమలు చేశారంటే వచ్చే భక్తులకి క్యూఆర్ కోడ్ పెట్టుకొని ఏర్పాట్లు ఏమైనా చేశారు? డెఫినెట్లీ అండి. ఆల్రెడీ మనము ఈ క్యూఆర్ కోడ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున ప్రెస్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి, ఈ క్యూఆర్ కోడ్ను పబ్లిక్లోకి తీసుకెళ్తే ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళకు పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, సెక్టర్ ఏ విధంగా ఎంట్రీ అవ్వాలి, లడ్డు తలంబరాలు ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా అంత ఇన్ఫర్మేషన్ గూగుల్ మ్యాప్స్కి లింక్ అయి ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ప్రత్యేకమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూఆర్ కోడ్లు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కోనవరం కావచ్చు, ఇటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుండి వచ్చే వాహనాలు కూడా దారి మళ్లించారు. దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్కి సంబంధించి కూడా చెబుతున్నారు రోహిత్ రాజ్. కెమెరామెన్ రాజుతో అయ్యప్ప, స్వతంత్ర న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం చూడండి.